నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్, కోడంగల్ నియోజకవర్గం. నిన్న టీవీ9 సాక్షిగా కేసీఆర్ గారు ఏదైతే కోడంగల్ మరియు నారాయణపేట మక్తాలకు సంబంధించిన ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఒక డ్రామా అని సంబోధించడం అనేది ఈరోజు ఈ ప్రాంత బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. 10 ఏళ్ళకెళ్ళి పవర్లో ఉండి కనీసం ఈడున్న ఇటుక పెట్టను ఇటుకను బయటికి పెట్టలేని నువ్వు ఈరోజు గెలిచిన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను తుడవాలని, కృష్ణా నీళ్లను తెచ్చి మా పాదాలు గడగాలని ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కించపరిచే విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్న ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోలే. 10 ఏళ్ళకెళ్ళి మీరు ఏం చేసిండ్రు? ఏదైతే గుడ్డి గుర్రం పండ్లతో మీరు ఈ ప్రాంత ప్రజలు మీకు కనవాళ్ళే. కోడంగల్ కానీ, నారంపేట కానీ, మక్తాల్ కానీ పక్కనే కృష్ణమ్మ నీళ్లు పారుతున్నా కనీసం తాగడానికి నోచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలను ఏనాడు ఇట్లా పట్టించుకోలేని పాపన పోలే. ఈరోజు అధికారానికి దూరమైన అన్నట్లు ఈరోజు కోడంగల్ ప్రజలను, నారాయణపేట ప్రజలను ఈరోజు వంచే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, ఈరోజు మా ప్రాంత బిడ్డ, మా పాలమూరు బిడ్డ, మా కష్టాలు తెలిసిన బిడ్డ, మాకందరికి అండగా ఉండాలని ఈరోజు 3,500 కోట్లతో ఈరోజు ప్రాజెక్టును ప్రారంభిస్తే ఇది ఒక డ్రామాని మాట్లాడుతున్నావా? బిడ్డ ఖబర్దార్. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇట్లా మీరు ఆలోచన చేయలే. ఈరోజు మనవాడు మన యొక్క ముఖ్యమంత్రి ఒక గొప్ప ప్రయత్నం చేస్తుండే, దాన్ని అడ్డుదలిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నారంపేట కావచ్చు, కోడంగల్ కావచ్చు, మక్తాల్ కావచ్చు, ప్రజలారా ఆలోచన చేయండి. రేపు సమీపంలో జరిగే ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్ని చెంప చెల్లుమనే విధంగా సమాధానం చెప్తేనే మన కోడంగల్ కానీ, నారంపేట ప్రాజెక్టు కానీ వేగవంతంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు రేవంత్ అన్న. దయచేసి కేసీఆర్ గారు మా పొట్ట మీద కొట్టకండి, మా ప్రాంత ప్రజలకు విరుద్ధంగా మాట్లాడకండి. విరుద్ధంగా మాట్లాడితే ఖచ్చితంగా రేపు సమీపంలో జరిగితే ఎంపీ ఎలక్షన్లో నీవు నిలబెట్టే అభ్యర్థిని పాతాళానికి తొక్కుతాం. కాంగ్రెస్ పార్టీని గుండెలో కదుకుంటాం. ఎందుకంటే 70 ఏళ్ళకెళ్ళి ఎవరు చేయని గొప్ప ప్రయత్నం రేవంత్ అన్న చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలుగా మేమందరం అండగా నిలబడతాం. ఎందుకంటే మా బతుకులంతా బొంబాయి, మహారాష్ట్ర, హైదరాబాద్ బతుకులు ఉన్నటువంటి మా బతుకులను మళ్ళీ మీరందరూ అక్కడ బతకాల్సిన అవసరం లేదు. రాండి, గ్రామాలకు రాండి, మనం ఇక్కడ బతుకుతాం, ఈ నెలన బతుకుతాం, ఇక్కడ నీళ్ళు ఇస్తుందని గొప్ప ప్రయత్నం చేసిన రేవంత్ అన్నకు అండగా నిలుద్దాం. మన యొక్క ప్రాజెక్టును దిగ్విజయంగా ముందుకు తీసుకుపోదామని ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ హస్తం గుర్తుకు ఓటేయండి. కేసీఆర్ గారికి, మోడీ గారికి సరైన సమాధానం చెప్పాల్సిందిగా మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతారని ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు.